చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ కిరణ్. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరిలో వరద నీరు పోటెత్తుతోంది. మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా గోదావరి నదిలోకి భారీగా వరద నీరు చేరుతోంది. పోలవరం స్పిల్వే వద్ద నీటి మట్టం 26.69 మిల్లీమీటర్ల వరకు చేరింది. ఎగువ కాపర్ డ్యాం వద్ద 26.80 మీటర్ల నీటి మట్టం నమోదైంది. ప్రాజెక్టు స్పిల్వేలోని 48 గేట్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్ ఛానల్లో ఉధృతంగా నీరు ప్రవహిస్తోంది. పనుల రవాణా కోసం వేసిన తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. ప్రవాహ ఉధృతికి ఐరన్ తూరులు కొట్టుకుపోయాయి, పైపులు కొట్టుకు వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరిలో వరద నీరు పోటెత్తుతోంది. మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా గోదావరి నదిలోకి భారీగా వరద నీరు చేరుతున్నట్టుగా తెలుస్తోంది. పోలవరం స్పిల్వే వద్ద నీటి మట్టం 26.69 మీటర్లకు చేరింది. ఎగువ కాపర్ డ్యాం వద్ద 26.80 మీటర్ల నీటి మట్టం నమోదైంది. ప్రాజెక్టు స్పిల్వేలోని 48 గేట్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. స్పిల్ ఛానల్లో ఉధృతంగా నీరు ప్రవహిస్తోంది. పనుల రవాణా కోసం వేసిన తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, ఈ ఏడాది సీజన్ లో కూడా తొలిసారి వరద నీరు అనేది కూడా పోలవరం ప్రాజెక్టు వద్ద ఎగువ మహారాష్ట్ర ముంబై ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వస్తున్న నీటితో పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద 26.69 మీటర్ల వరకు కూడా నీటి మట్టం చేరుకుంది. అలాగే ఎగువ కాపర్ డ్యాం వద్ద 26.8 మీటర్ల నీటి మట్టం వరకు కూడా చేరుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. గోదావరి నీటి మట్టం పెరగడంతో గోదావరి ప్రాజెక్టు పై ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు స్పిల్వేలో 48 గేట్లను కూడా ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేయడం ప్రారంభించారు. ఈ సీజన్ లో తొలిసారి కూడా 48 గేట్లను కూడా ఎత్తివేయడంతో ఉధృతంగా నీరు అనేది దిగువకు ప్రవహిస్తుంది. అయితే దిగువకు స్పిల్ ఛానల్ మీదుగా ప్రవహిస్తున్నటువంటి నీటి ప్రవాహంతో కింద రవాణా కోసం ఏర్పాటు చేసినటువంటి రోడ్డు అనేది కూడా తాత్కాలిక రోడ్డు నీటి ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయింది. రోడ్డుతో పాటు ఆ కింద గోదావరి నీరు ప్రవహించేందుకు వేసినటువంటి ఐరన్ తోరలు ఏవైతే ఉంటాయో, ఐరన్ పైపులు, అవి కూడా నీటి ప్రవాహంలో దావాలంగా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. ప్రస్తుతం దీంతో దిగువ నుంచి అంటే పోలవరం ప్రాజెక్టు స్పిల్ ఛానల్ కింద దిగువ నుంచి ప్రాజెక్టు పనుల కోసం వెళ్లేందుకు వేసినటువంటి రోడ్డు అనేది కూడా పూర్తిగా గోదావరి నీటికి కొట్టుకుపోవడంతో అక్కడ రాకపోకలు స్తంభించాయి. తిరిగి స్పిల్వే మీదుగానే వెళ్లేటువంటి అవకాశం అయితే ప్రస్తుతం రోడ్డు మార్గం అయితే ఉంది. అయితే ఎస్కాం రాక్ఫిల్ డ్యాం పనులు జరగాల్సి ఉన్న నేపథ్యంలో కూడా అక్కడ పనులకు సంబంధించి కాస్త ఆటంకం ఏర్పడేటువంటి అవకాశాలు ఉండడంతో ప్రస్తుతం ఆ నీటిని ఎప్పటికప్పుడు కూడా తోడుతూ ఆ ఎగువ ఉన్నటువంటి నీరు ఒకవేళ లీకేజ్ కనుక సీపేజ్ కనుక వస్తే ఆ నీటిని తోడుతూ కూడా ప్రస్తుతం డీవాటరింగ్ పనులు కూడా ప్రారంభించారు. ఈ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఆ ప్రాంతానికి చేరుకొని పనులు మరి కాసేపట్లోనే పరిశీలన కూడా చేయబోతున్నారు. శ్రీజ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ భార్గవ్. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరిలో వరద నీరు పోటెత్తుతోంది. మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా గోదావరి నదిలోకి భారీగా వరద నీరు చేరుతోంది. పోలవరం స్పిల్వే వద్ద నీటి మట్టం 26.69 మీటర్లకు చేరింది. ఎగువ కాపర్ డ్యాం వద్ద 26.80 మీటర్ల నీటి మట్టం నమోదైంది. ప్రాజెక్టు స్పిల్వేలోని 48 గేట్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్ ఛానల్లో ఉధృతంగా నీరు ప్రవహిస్తోంది. పన్ను రవాణా కోసం వేసిన తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. ప్రవాహ ఉధృతికి ఐరన్ తూరులు కొట్టుకుపోయాయి, పైపులు కూడా కొట్టుకు వెళ్లినట్టుగా తెలుస్తోంది.